హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఏంటంటే అసలు ఈ యొక్క తెలుగు జాబ్ టిప్స్ అన్న ఛానల్ మనం ఎందుకు స్టార్ట్ చేసాం, దీని ద్వారా మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మేము బ్యాక్ ఎండ్లో చేసిన ప్రాక్టీసెస్ ఏంటి, దీన్ని బట్టి బెనిఫిట్ అయిన స్టూడెంట్స్ ఎవరు, వాళ్ళు ఏం మనకైతే చెప్పారు అన్నది నేను మీకు ఇవాల్టి వీడియోలో అయితే చెప్తాను. సో మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ ఏదైతే ఉందో దాంతో పాటుగానే ఈ యొక్క తెలుగు జాబ్ టిప్స్ అన్న ఛానల్ కూడా ఇక ఫర్దర్గా కూడా రన్ అయితే అవుతుంది. సో అందులో ఏ కైండ్ ఆఫ్ అప్డేట్స్ వస్తాయి, ఇందులో ఏ కైండ్ ఆఫ్ అప్డేట్స్ వస్తాయి అన్నది నేను మీతో అయితే క్లియర్గా అయితే మాట్లాడతాను. సో కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి అట్ ఎనీ పాయింట్ మీకు వీడియో కనుక ట్రస్ట్ అనిపించి ఫర్దర్గా కూడా వచ్చే వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అవుతాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ అన్న ఛానల్ ఉంది. అందులో మనకు 1,14,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ మేబీ ఉన్నారు. సో మరి అలా ఉన్నప్పుడు మరి ఎందుకు అగైన్ తెలుగు జాబ్ టిప్స్ అన్న యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అన్నది నేను మీతో అయితే క్లియర్గా మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇక్కడ నా పాయింట్ అంతా ఏంటి అంటే మనం తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్లో ఎడ్యుకేషన్కి సంబంధించి టిప్స్ చెప్తున్నాం. ఐ మీన్ వాళ్ళ ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాల్సి ఉందో అందులో ఎలా వెళ్ళాలి, ఏది తీసుకుంటే బెటరు, ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే రైట్ ఫ్రమ్ 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్ దగ్గర నుంచి నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ వరకు మనం గైడెన్స్ ఇస్తూ వాళ్ళకైతే చెప్తున్నాం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏంటి, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా అన్నీ కూడా మనం గైడ్ అయితే చేస్తున్నాం. కానీ ఒకానొక టైంలో మాకు వచ్చిన థాట్ ఏంటి అంటే, నాకు వచ్చిన థాట్, అరే మనం ఎడ్యుకేషన్ వరకు సపోర్ట్ చేస్తున్నాం కానీ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళ కెరియర్ అనేది ఎటు సైడ్ వెళ్తుంది. సో అక్కడ కూడా మనం సపోర్ట్ చేయాలి స్టూడెంట్కి. అరెల్స్ ఎంతోమంది జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి, బట్ అవి తెలియకోకుండా వాళ్ళని ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మంచి మంచి జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి, బట్ అవి తెలియకోకుండా వాళ్ళైతే ఆఫ్టర్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత అరే మిస్ అయ్యామను ఇలా చాలా రిగ్రెట్స్ అవుతుంటారు. నేను నా ఫ్రెండ్స్లోనే చాలామందిని అయితే చూశాను. సో కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్ అప్పుడు మాత్రమే కాదు, దాని తర్వాత కూడా వాళ్ళ కెరియర్లో సెటిల్ అవ్వడానికి జాబ్స్ పరంగా కూడా మనకు చేతనైనంత వరకు మనం సపోర్ట్ చేస్తే బెటర్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ యొక్క తెలుగు జాబ్ టిప్స్ అన్న యూట్యూబ్ ఛానల్ అయితే మేము స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏదైతే తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ ఉందో అందులో ఎడ్యుకేషన్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీకు ఫర్దర్గా ప్రాసెస్ రిలేటెడ్గా అన్నీ కూడా హెల్ప్ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. బట్ ఇందులో మాత్రం ఎక్కడెక్కడ పడుతున్న జాబ్ నోటిఫికేషన్స్ కానీ, మా వరకు రీచ్ అయిన జాబ్ నోటిఫికేషన్స్ కానీ అవన్నీ కూడా మీకు ఒక పోస్ట్ మ్యాన్ సర్వీస్గా నేనైతే అవన్నీ కలెక్ట్ చేసి మీ వరకు అయితే షేర్ చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మాకి ఏవైతే మేము నోటిఫికేషన్ షేర్ చేస్తామో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎవ్వరు కూడా మాకైతే తెలియదు. జస్ట్ మా వరకు ఉన్న మేము ఫాలో అవుతున్న గ్రూప్స్ నుంచి కానీ మాకున్న నెట్వర్క్ పరంగా ఎవరన్నా పలానా చోట వేకెన్సీ ఉన్న ఎవరన్నా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు చూడండి అని మాకు పంపిస్తే అలాంటి ఏవైతే చిన్న చిన్న నోటిఫికేషన్స్ కానీ, లేదంటే కొన్ని 1 or 2 జాబ్స్ ఉన్నవి కానీ, కొన్ని కాంపిటీషన్ తక్కువ ఉండి అసలు ఎవరికి తెలియని నోటిఫికేషన్స్ వస్తాయి, అలాంటివి కానీ అవి మన సబ్స్క్రైబర్స్కి షేర్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడ మనము ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. ఇందులో మనం షేర్ చేస్తాం. ఇక్కడ మీరు అనుకోవచ్చు, బ్రో చాలా ఛానల్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి షేర్ చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఒకటి లిటరలీ చెప్తున్నా, ఈ యొక్క తెలుగు జాబ్ టిప్స్ అన్న ఛానల్ ఏదైతే ఉందో ఇది మనం ఏదో పడుకుంటే అది ఇంకో ఛానల్ స్టార్ట్ చేయాలి అనిపించి స్టార్ట్ చేసింది కాదు. ఎందుకంటే అసలు మనకు జాబ్స్ అనేవి మనం ఫస్ట్ సోర్సింగ్ చేయగలుగుతున్నామా లేదా, అట్ ద సేమ్ టైం మనకు వస్తున్న జాబ్స్ అనేది నిజంగా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే జాబ్సే మనం పోస్ట్ చేయగలమా లేదా. సో ఈ ఏవైతే ప్రాక్టీసెస్ ఉంటాయో వీటిపై మేము ఆల్రెడీ ఒక కొన్ని మంత్స్, ఐ మీన్ ఒక 4-5 మంత్స్గా ఈ ప్రాక్టీస్ అనేది చేశాను నేను. అంటే డిఫరెంట్ గ్రూప్స్లో ఉండేసి డిఫరెంట్ పీపుల్తో నెట్వర్క్ మెయింటైన్ చేసి, సో వాళ్ళకు వస్తున్నవి కొన్ని గవర్నమెంట్స్ రిలేటెడ్గా ఇంటర్నల్గా పడుతున్న జాబ్స్ కానీ, సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేము చూసి అక్కడ నుంచి ఫాలో అయ్యి వాళ్ళని కమ్యూనికేషన్లోకి తీసుకొని అక్కడ మాకు వరకు ఏవైతే నోటిఫికేషన్స్ మేము తెచ్చుకొని అవి మీకు ఏదైతే షేర్ చేస్తామో ఈ ప్రాక్టీస్ అనేది మేము ఒక 3 to 6 months నుంచి ఫాలో అవుతున్నాం. మీరు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ అన్న ఈ వాట్సాప్ ఛానల్ కనుక మీరు చూసుకున్నట్టయితే అందులో మనకు 1,100 మెంబర్స్ దాకా ఎంతోమంది ఉన్నారు. బట్ అందులో మీరు గమనిస్తే డైలీ మనం ఒక 10 to 15 జాబ్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకేవైతే సోర్సెస్ నుంచి
జెన్యూన్‌గా ఉన్న జాబ్స్. కొన్ని ఎలా ఉంటాయి అంటే, కొన్ని బీపీఓ జాబ్స్ గానీ, కొన్ని ఫీల్డ్ సేల్స్ గానీ, ఇలా మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. మనం ఏవి పడితే అవి షేర్ చేయట్లేదు. ఏవైతే నిజంగా మన సబ్‌స్క్రైబర్స్‌కి గానీ, చదువుతున్న ఎడ్యుకేషన్‌కి గానీ వర్త్ అనిపిస్తాయో జాబ్స్, అలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్‌నే మేము షేర్ చేస్తూ ఇలా ప్రాక్టీస్ అనేది ఒక 3-6 మంత్స్ నుంచి మేము చేస్తున్నాం. సక్సెస్‌ఫుల్‌గా అది నేను చేస్తున్నాను. సో, అలా గ్రూప్స్‌లో తక్కువ మంది ఉన్నారు. బట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఎఫెక్టివ్‌గా, చాలామంది ఇంకా జాబ్ తెచ్చుకోవాలి, చాలామందికి కెరియర్‌లో సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ యూట్యూబ్ అయితే మనకు వైడ్ రేంజ్‌లో రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటదన్న ఉద్దేశంతోనే మనం ఈ యొక్క తెలుగు జాబ్ టిప్స్ అన్నది స్టార్ట్ చేశాం. సో, ఇక్కడ మనకి ఇంకొక డౌట్ వస్తది. ఏంటంటే, బ్రో తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ ఉంది గదా! అందులోనే పోస్ట్ చేయొచ్చు కదా! అని ఇంకొక డౌట్ వస్తది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్‌లో 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్ దగ్గర నుంచి పీజీ జాయిన్ అయ్యే ఎవరైతే ఉంటారో వాళ్ళందరి రిలేటెడ్‌గా మనం వీడియోస్ చేస్తాం. అంటే మనకు ఒక్క ఏపీ రిలేటెడ్‌గా గమనిస్తే ఒక 7-8 సెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని ట్రిపుల్ ఐటీ గాని, అగ్రికల్చర్, ఫార్మసీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకున్నా కనీసం ఒక 10 సెట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో, ఒక్కొక్క సెట్ ఎగ్జామ్ రిలేటెడ్‌గా మన ఛానల్‌లో నేను పర్ఫెక్ట్‌గా ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాకున్న టైంని యుటిలైజ్ చేసుకొని చేయగలిగితే నేను నంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తా. బట్ కోవిడ్ టైంలో మీరు గమనిస్తే ఒక్క సెట్ ఎగ్జామ్ రిలేటెడ్‌గా 700-800 వీడియోస్ చేశాను. అట్లా మనకు ఒక 10 సెట్ ఎగ్జామ్స్‌కి ఓన్లీ ఏపీ రిలేటెడ్‌గా మీరు గమనించినట్టయితే ఎన్ని వీడియోస్ వస్తాయో మీరు అర్థం చేసుకోండి. సో, కాబట్టి అట్లా అన్ని వీడియోస్‌లో నిజంగా మీకు హెల్ప్‌ఫుల్ అయ్యే జాబ్ వీడియో అన్నది మీ వరకు రీచ్ అవ్వకపోవచ్చు. సో, అందుకని పర్టిక్యులర్‌గా జాబ్‌కి సంబంధించి ఒక ఛానల్ ఉంటే బెటర్. అది మనకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారా లేదా అది నథింగ్. దాని గురించి మేము ఆలోచించట్లే. మీ వరకు ఆ పోస్ట్ మ్యాన్‌గా మనం షేర్ చేయాల్సింది స్టూడెంట్స్‌కి అది వరకు మాత్రమే మేము చూస్తున్నాం. నేను చూస్తున్నా పర్టిక్యులర్‌గా. సో, కాబట్టి అది మీకు షేర్ చేయడానికి ఇలా సెపరేట్ ఛానల్ అయితే బెటర్. ఓన్లీ జాబ్స్ ఉన్న వాళ్ళు ఇది చెక్ చేసుకుంటారు. కొంతమంది ఆ ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటది. అలా అని మనకి ఎడ్యుకేషన్ టిప్స్ ఛానల్‌లో ఉండేసి మళ్ళీ ఎడ్యుకేషన్ వీడియోస్ అన్నీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్తూ వాళ్ళకి ఇరిటేటింగ్ ఉండి సో, ఎందుకు ఇది అంతా? సో, జస్ట్ మన తెలుగు జాబ్ టిప్స్ అని ఛానల్ ఉంటే అందులో జాబ్స్ రిలేటెడ్‌గా అప్డేట్స్ వస్తాయి కాబట్టి అదొకటి మనం ఫాలో అయితే సరిపోతది అన్న కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో, వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే ఉంటది. ఇక్కడ గమనించండి, మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ గానీ, జాబ్ టిప్స్ సంబంధించి గానీ మనం ఏ రోజు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారా, తగ్గుతున్నారా అన్న దాని గురించి ఏ రోజు మనం ఆలోచించలేదు. మీరు మన ఛానల్ గమనిస్తే కొన్ని వీడియోస్‌కి 5 వ్యూస్ ఉంటాయి, 10 వ్యూస్ ఉంటాయి, 20 వ్యూస్ ఉంటాయి, 30 ఉంటాయి, బిలో 100 కూడా ఉంటాయి. 1,15,000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్‌కి మనకు ఒక 100 వ్యూస్ కూడా రావట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే మనం ఎప్పుడు సబ్స్క్రైబర్స్ పెంచాలి, లేదంటే ఎక్కువ మందికి ప్రమోషన్ చేసి అది ముందుకెళ్ళాలని మనం ఎప్పుడూ ఆలోచించలేదు. మన రెస్పాన్సిబిలిటీగా అది ఇండియన్ పర్సన్‌గా మాకు వరకు ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మాకున్న నాలెడ్జ్‌ని మీ వరకు షేర్ చేయడమే మా యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆఫ్టర్ దట్ అది ఎటు వెళ్తది ఏమి అన్నది మేమెప్పుడు కూడా ఆలోచించలేదు. సో, ఈసారి కూడా ఏంటి అంటే ఈ తెలుగు జాబ్ టిప్స్‌లో మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకపోండి. బట్ మన సైడ్ నుంచి అయితే నోటిఫికేషన్స్ గానీ ఏవి పడినా కూడా నేను అందులో షేర్ అయితే చేస్తూ ఉంటా. సో, అందుకనే మనకు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ ఉన్నా కూడా తెలుగు జాబ్ టిప్స్ అన్న ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఈ ప్రాక్టీసెస్ అన్నవి మనం చేశాము అని చెప్తున్నాం కదా! 3-6 మంత్స్ నుంచి. ఇందులో మనం షేర్ చేస్తున్న నోటిఫికేషన్స్ మీరు ఒకసారి గమనించండి. అందులో అన్ని యూజ్‌ఫుల్ జాబ్ మెజారిటీగా కన్ఫర్మేషన్ అయ్యి యూజ్‌ఫుల్ ఉన్న జాబ్స్ రిలేటెడ్‌గా నోటిఫికేషన్స్ మా వరకు వచ్చినవి మీ వరకు షేర్ చేస్తున్నాం. బట్ ఇలా షేర్ చేస్తున్నప్పుడు కొద్దిమంది స్టూడెంట్స్ నుంచి నాకు నిజంగా మంచిగా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అంటే ఏంటంటే, అన్న నేను సో అండ్ సో కంపెనీకి వాకిన్ అయితే అటెండ్ అయ్యాను. సో, అటెండ్ అయినప్పుడు నాకు జాబ్ అయితే వచ్చింది. థ్యాంక్స్ అన్న. సో, అలాంటి కైండ్ ఆఫ్ వర్డ్స్ విన్నప్పుడు నిజంగా మనం ఏమీ ఆశించుకోకుండా ఒకటి సర్వీస్ చేస్తున్నప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ వర్డ్స్ విన్నప్పుడు నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, అలా మంచిగా అనిపించిందనమాట నాకు. సో, ఇలా మనకు ఆ గ్రూప్‌లో 1000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ వరకే హెల్ప్ అవుతుంది గానీ, ఇక రిమైనింగ్ వాళ్ళకి మనం ఇంకా వైడ్ రేంజ్‌లో మా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టట్లేదేమో అది కూడా అనిపించే మనం ఛానల్ అయితే స్టార్ట్ చేశాం. సో, కాబట్టి ఈ ఛానల్‌లో జాబ్స్‌కి సంబంధించిన అప్డేట్స్ గానీ, ట్రిక్స్ గానీ, టిప్స్ గానీ, నాకు తెలిసిన వరకు గానీ, నేను గెయిన్ చేస్తున్న దాని నాలెడ్జ్ ప్రకారం గానీ అన్నీ కూడా మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. జస్ట్ మీ సైడ్ నుంచి మీరు ఫాలో అయ్యి మీకు మీతో
ఒక్కటే కాదు కదా, ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు వేరే చోట జాబ్ చేస్తారు. ఆర్ఎల్స్ మీకున్న జాబ్స్ మా వరకు షేర్ చేయాలన్నా, అట్ ద సేమ్ టైం మీ జూనియర్స్ ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా మీరు ఒక సైడ్ నుంచి గైడెన్స్ ఇస్తూ, అరే జాబ్ ఇక్కడ ఉంది వెళ్ళరా, ఇక్కడ వెళ్ళు మీకు జాబ్ వస్తుంది, ఇక్కడ పడ్డాయి అప్లై చేయి, ఈ టైం లాస్ట్ డేట్, ఇవన్నీ కూడా మీరు షేర్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా రేపొద్దున అతనికి జాబ్ వచ్చినప్పుడు అరే ఆ రోజు అన్న మనకి షేర్ చేశాడు, దానివల్లే మనకు వచ్చింది. సో ఆ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది మన దగ్గర అయితే ఉంటుంది. సో అది మీరు కూడా ఎర్న్ అయితే అది మీరు కూడా గెయిన్ అయితే చేయొచ్చు. సో కాబట్టి ఈ ఛానల్లో అయితే మనం జాబ్స్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తాము. మా వరకు ఏవైతే జాబ్స్ వస్తాయో అన్నీ కూడా మేము షేర్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, అందులో కొన్ని కైండ్ ఆఫ్ జాబ్స్ రియల్లీ హార్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ సేల్స్ కానీ అలాంటివి కొన్ని హార్డ్ ఉంటాయి జాబ్స్. సో అలాంటి జాబ్స్ అయితే మేమైతే షేర్ చేయం. జస్ట్ ఏవైతే అరే మంచిగా ఉంది జాబు, 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, 2 years ఉంది, సో ఫ్రెషర్కి జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, లేదంటే ఇక్కడ డ్రైవ్స్ జరుగుతున్నాయి, ఇక్కడ వాకిన్స్ ఉన్నాయి, సో ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మనం అయితే షేర్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మీకు ఏమన్నా రెఫరల్స్ కావాలన్నా కూడా మనకు ఎవరన్నా మీరు కనెక్ట్ అయితే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ నుంచి మీకు రెఫరల్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇన్ కేస్ ఐటీ అలా ఉన్నట్టయితే. సో కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ వరకు అయితే సపోర్ట్ చేసాం. ఎడ్యుకేషన్ సపోర్ట్తో పాటు ఫర్దర్గా జాబ్స్కి సంబంధించి కూడా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే తెలుగు జాబ్ టిప్స్ అన్నది ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇందులో జాబ్ అప్డేట్స్ అయితే వస్తాయి. కమింగ్ కూడా నేను మోస్ట్లీ నోటిఫికేషన్స్ చూపిస్తూ కానీ ఆ నోటిఫికేషన్స్ ఓన్సో ఉన్నాయని కానీ, సో మెయిన్లీ షార్ట్ వీడియోస్ అనేది చేయడానికైతే నేను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఎందుకంటే ఇప్పుడు సెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి చాలా వీడియోస్ అయితే అందులో వస్తాయి. అట్ ద సేమ్ టైం పర్సనల్ లైఫ్ కానీ, సో ఇలా చాలా అయితే ఉన్నాయి కాబట్టి ఇందులో రిక్వైర్డ్ అనిపిస్తేనే నేను లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను. లేదు అనుకుంటే మోస్ట్లీ వైటీ షార్ట్స్లోనే, అంటే షార్ట్స్ ఏవైతే ఉంటాయో అందులోనే నేను క్విక్గా నోటిఫికేషన్ చెప్తూ ఇక్కడ ఉన్నాయి అప్లై చేసుకోండి, లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మెయిన్గా మన వాట్సాప్ ఛానల్ ఏదైతే తెలుగు జాబ్ టిప్స్ అని స్టార్ట్ చేశానో రీసెంట్గా, అందులో నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ జాబ్స్ మా వరకు రీచ్ అయినా అన్నీ పోస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం కొన్ని జాబ్స్ ఏంటి అంటే పీడిఎఫ్స్ ఉంటాయి. అంటే ఒక నోటిఫికేషన్, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో మీరు జాబ్ నోటిఫికేషన్ తీసుకుంటే జస్ట్ ఫ్లైయర్గా ఒక 1 పోస్టర్గా ఉండదు, అది ఒక నోటిఫికేషన్ ఒక 10-20 పేజెస్ అయితే ఉంటుంది. సో అలాంటివి మనం వాట్సాప్ ఛానల్లో షేర్ చేయడానికి కుదరదు కాబట్టి అలాంటివి మాత్రం మోస్ట్లీ డ్రైవ్లో అప్లోడ్ చేసైనా షేర్ చేస్తాను, ఆర్ఎల్స్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసైనా, టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశానైనా మీకు వాట్సాప్లో అయితే అప్డేట్ చేస్తాను. సో కాబట్టి ఈ తెలుగు జాబ్ టిప్స్ అన్న పర్పస్ అనేది కంప్లీట్గా మీకు జాబ్స్ మీ వరకు తీసుకురావడానికి మాత్రమే, అంతకుమించి ఏమైతే లేదు. సో ఇక ఫాలోవర్స్ వచ్చినా రాకున్నా మన సైడ్ నుంచి మనం అయితే చేస్తాం. మనం ఎప్పుడు దాని గురించి అయితే ఆలోచించింది లేదు. మనము మీ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్లో చూసుకున్నా అసలు మనం ఫేస్ రివీల్ కూడా చాలా రేర్గా నేను మీతో అయితే మాట్లాడతాను. ఫేస్ క్యామ్ వచ్చేసి అట్ ద సేమ్ టైం ఏ ప్రమోషన్స్ కానీ అసలు ఏవి మనం చేసేది లేదు. ఎందుకంటే స్టూడెంట్కి బెనిఫిట్ అయితే అది మేము ఓన్గా మనీ పెట్టుకొని అయినా మీకు బెనిఫిట్ అయితే చేస్తాం. లేదు అంటే అసలు మేము దాని గురించి అట్లా ఫేక్ ఏమున్నా కూడా దాని సైడ్ అసలు కన్ను కూడా వెళ్ళదు మాకు. సో కాబట్టి ఇందులో జాబ్స్ అయితే వస్తాయి. సో మీకు నచ్చితే ఫాలో అయ్యి ఆ జాబ్స్ తెలుసుకొని మీరు కూడా షేర్ చేసి మీ వల్ల ఇంకొక స్టూడెంట్స్కి, మీ జూనియర్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా చూడండి. లేదంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం తెలుగు జాబ్ టిప్స్లో తెలుసుకున్నది. ఇక్కడ నా ఇంటర్నల్గా నేను ఫీల్ అవుతున్నదంతా నేను మీతో అయితే మాట్లాడాను. సో కమింగ్ వీడియోస్లో కూడా మనం కనెక్ట్ అయితే అవుదాం జాబ్స్కి సంబంధించి. మెయిన్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి, అందులోనే నేను మెయిన్గా అయితే షేర్ చేస్తుంటా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు జాబ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైమే చూస్తుంటారులేండి, మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి.